అక్క కాస్త కూర వేయమని చెప్పండి అక్క. ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? కూరేరా? అలాగే అక్క, వేస్తాను. అందరూ సోంబేర్లే. వీళ్ళని పెట్టుకున్నందుకు చెప్తూ కొట్టుకోవాలి. రా కృష్ణ, ఏంటి తొందరగా వచ్చావు? పని అయిపోయిందక్క. ఏమేమంటావు? రేయ్, చిల్లీ చికెన్ ఎక్కడ? మొత్తం అయిపోయిందిరా. ఇక్కడ ఇంత చికెన్ ఉంటే అయిపోయిందంటావు ఏంట్రా? ఏమైందిరా నీకు? వీడు చాలా చిరాగ్గా తయారాడు కృష్ణ. వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియడం లేదు. రాను రాను వీడికి తిమురు ఎక్కువైపోతుంది. రాణి, ఒక 4 ఇడ్లీలు కట్టమ్మా. ఒక ఆమ్లెట్ వేయరా. ఏరా పంది, నీ హోటల్ తిని రావచ్చు కదరా. రే, కొద్దిగా సాంబార్ వేసివ్వరా. ఆ దిబ్బరొట్టి మొహం జీతంలో కట్ చేస్తున్నాడు రా. పైగా అక్కడ తింటే నాకు కడుపు నొప్పి వస్తుంది. ఇక్కడ నా పర్సు కరిగిపోతుందిరా. నువ్వు ఇలా మేకలో మెక్కిస్తుంటే నా జీతం సగం కూడా నాకు రావట్లేదు. ఆమ్లెట్ తొందరగా వేయరా. కానీ ఇదిగో మిగతా జీతాలు కూడా మిగనాకు వచ్చేసారు. ఎవర్రా? చూడరా. హలో రఫీక్. ఏంటి మణి మామ ఎలా ఉన్నావు? మాయా, తినేటప్పుడు తొందర పెట్టుకో. తర్వాత రా, సరేనా? నీకేం కావాలరా? రే, వాడి చట్నీ ఏంటి వాసన? నువ్వు దిగవా? నీకు పెద్ద పెద్ద హోటలే కావాలి. ఏంటి రాణి, అలా అనుకుంటే నేను ఎత్తుకుంటూ వస్తానా? ఈ రుచి బయట దొరుకుతుందా? ఇలా చూడు, మా వాళ్ళు ఎలా తింటున్నారు. సరే సరే, నాకు 2 ఇడ్లీ వడ పెట్టి చేపల పులుసు వేయి. సరేనా? వాళ్ళు నిజంగా వచ్చింది ఇడ్లీ వడ కోసం కాదు. పొద్దున ఒక సొంత జరిగింది కదా, దాన్ని లెక్క తీర్చడానికి వచ్చారు. అలా చూడు ఎలా మిగుతున్నారని, పందులు మిగుతున్నట్టు. అది నా వారం జీతం రా. రేయ్, చేరువపోయిరా. ఏంటి అక్కడ చూస్తున్నా? ఇది వాళ్ళకి రఫీక్, ఇక్కడ రారా. ఏంటక్క? ఇందా, దీన్ని తీసుకెళ్ళి అన్నకివ్వు. ఇదిగో వస్తున్నాను, చూసుకోరా. ఆమ్లెట్ రా. ఆగరా. దీన్ని తీసుకొని పోయి వాసనకివ్వు. అక్క, ఒక అబ్బాయిలే. రే, ఒక హాఫ్ బాయిల్. నువ్వేరా? ఎలా ఉన్నారా? బాగున్నా. మీరు? ఉన్నా. అక్క, ఒక ముట్ట దోసేది, దానిపైన కారం ఎక్కువే. ఎవరు ఫోన్ ఇది? ఇదిగో అటెండ్ చేయి. హలో, ఒక 4 అబ్బాయిలు కూడా వేసేయాలగా. ఇది రాణి హోటల్. మీరు? సలీం భాయా? సలీం భాయా, ఇవ్వు. హలో సలీం భాయ్, చెప్పు భాయ్. ఓ, ఇది మీ ఫోనా? కార్లో మర్చిపోయినట్టున్నారు. లేదు భాయ్, ఇక్కడ తినడానికి కారు ఆపాం. దందే ఉంది భాయ్. రేపు ఉదయం కల్లా ఫోన్ మీ ఇంట్లో ఉంటుంది తప్పకుండా. సరే భాయ్, నేను అర్జెంటుగా హైదరాబాద్కి వెళ్ళాలి. సరేనా? రేపు రాత్రిగా వస్తాను. ఈ ఫోన్ ఎలాగైనా సలీం భాయ్కి అందివ్వు. సరేనా? సరేనా? ఇది సరేనా? అలాగే. కానీ సలీం భాయ్ ఎక్కడ ఉంటారన్నా? 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దుబాయ్ సలీం భాయ్ ఎవరైనా అడుగు, ఎవరైనా చెప్తారా. 2 టౌన్ పోలీస్ అన్నా, వాడు ఎక్కడ పనిచేస్తున్నాడా? వాడికి ఇచ్చేస్తాను. ఇది ఎక్కడికి రమ్మను. రే కృష్ణ, ఇట్రారా. వీడు నీ ఫ్రెండే కదా? అవునా? వీడు కూడా ఇంకొకడు ఉంటాడే, వాడెక్కడా? వాడు రూమ్ లో ఈ పాటికి ఫ్లాట్ అయిపోయి ఉంటాడనా. రే కృష్ణ, ఇది రేపు ఒకరికి ఇవ్వాలి, మర్చిపోకుండా జాగ్రత్త వాళ్ళకి ఇచ్చేస్తారనా. హై, ఆపిల్ ఫోను. రే, ఇది సలీం భాయ్ ఫోను. వేరెవరికైనా ఇచ్చావనుకో అంతే. లేదన్నా, కరెక్ట్ గా ఇస్తాను. వాడు ఇచ్చేస్తాడన్నా. సరే, నేను సలీం భాయ్కి ఫోన్ చేసి చెప్తాను, రేపు పొద్దున వెళ్ళిచ్చాయి. సరేనా? అలాగే. రేయ్, తర్వాత వచ్చే నెల అద్దె గుర్తుంచుకో. ఇంకొకడు కూడా ఉంటాడే, ఆడికి కూడా చెప్పు. మర్చిపోకండి. వస్తా. సూపర్ గా ఉందిరా. ఒక ప్లేట్ ఉప్మా. సార్ మీకు? 2 దోశ. 2 దోశ. 2 దోశ, ఒక ఆనియన్ ఊతప్పం. అరే కృష్ణ, ఇలాగే ఒకటి కొనుక్కోవచ్చు కదరా నువ్వు. ఇలాంటిది కొనాలంటే నన్ను అమ్మయ్య. అయితే డబ్బులు ఎక్కర్లేదు అనుకుంటా. కామెడీ. కొత్తగా ఏదైనా చెప్పు. అక్కడేంటి మాటలో? ఫ్యామిలీ రూమ్ లో కస్టమర్స్ వచ్చుండారు. చూసుకోవా, అరుస్తున్నాడు. సరే. హలో. రావడం లేటో, పని చేయడం లేటో, అంతా కృష్ణానగర్ దగ్గర హోటల్లో ఉన్నా. మళ్ళీ మొదలెట్టినా ఫోన్ లో మాటలో. కస్టమర్స్ కోపం వచ్చి వెళ్ళిపోకముందే ఆర్డర్ తీసుకో. మీరు ఇక్కడికి వచ్చి కృష్ణ అని అడిగితే చెప్తారండి. సరే, ముందా ఫోన్ పగలు కొట్టేయాలా? వేస్తాన్రా, చికెన్ లో బొద్దింకలు వేస్తాన్రా, దున్నపోతా. ఏ రోజు టైంకి రాడు గానీ వచ్చిన కాడి నుంచి ఫోన్తోనే సరిపోదు.